ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో నుండుటకు తగువారని నేను తలంచి ఇంటిని. వారి చేతులు తమ్ముడు అన్నాను. తమ్ముడు బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నా? బైబుల్ చదువుతున్నా. మర్చిపోయా, నాకు ఒక వాగ్దానం వచ్చిందన్న. ఒకసారి మీకు చూపిస్తా. మంచి వాగ్దానం వచ్చిందన్న. ఇదిగో ఇదిగో. ఒక్క నిమిషం తమ్ముడు. నీకు ఈ వాగ్దానం ఎలా వచ్చింది తమ్ముడు? ఎలా వచ్చిందా? మంచి ప్రశ్న అడిగారు. దేవునికి ప్రార్థన చేసుకొని 2 ఏళ్ళు మధ్యలో పెట్టి ఇలా తీసి బొట్టినెలకి కింద ఏ వచనం ఉంటే ఆ వచనమేనన్నా. ఆ వచనం నీకు వాగ్దానమా? వాగ్దానమే. ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారు, నేనే కాదు. తప్పేముంది? చాలా మంది చేస్తున్నారని నువ్వు ఇలా తీయటం కరెక్టేనా? ఏమైందన్నా? దేవుడు ఇస్తాడన్న మనకి. అవునా తమ్ముడు? అవునా. నువ్వు ఇలానే చదువుతావు? రోజు ఇలానే చదువుతానన్నా. ఎవరైనా ఇలాగే చదవాలి. అందరు ఇలానే చదువుతారు. అవును. సరే, నాకు ఒక నిజ సంఘటన తెలుసు, దాని గురించి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు బైబిల్ ఎలా చదువుతావో ఇంకోలా చదువుతావో ఓసారి ఆలోచిద్దాం. సరే అన్న. ఒక నిజ సంఘటన చెప్తా అన్నా కదా, అదేంటో తెలుసా? లేదండి, తెలియదు. ఒక ఊర్లో ఒకతను పెద్ద ధనవంతుడు ఉన్నాడు. తనకు చాలా ఆస్తుంది. అయితే తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది తమ్ముడు. ఓకే. హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిపోయేసి ఆ రోజు డాక్టర్ వచ్చి బాగా చూశాడు. పర్లేదయ్యా, నీకేం ఇబ్బంది లేదు, ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే నువ్వు చచ్చిపోతావని చెప్పేశాడు. ఓకే. ఆ టైంలో ఒక సేవకుడు వెళ్ళాడంట. తనకి 50 సంవత్సరాలు ఉంటాయి తమ్ముడు. ఎవరికి? ఆ హార్ట్ పేషెంట్, ధనవంతుడికి. ఓకే. 50 సంవత్సరాలు ఉన్నా అప్పటికీ దేవుని గురించి తెలియదు. ఈ రోజుల్లో నేటి క్రైస్తవులు 50 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా దేవుని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. అలానే ఇతనికి కూడా తెలియదు. దానికి దీనికి సంబంధం ఏంటన్నా? చెప్తా తమ్ముడు, కొంచెం వెయిట్ చేయి, నీకు మొత్తం చెప్తాను. అయితే ఒక దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి, అతను నమ్మకపోయినా కానీ ఆ దైవ సేవకుడు వచ్చి ప్రేమతో ప్రార్థన చేసి ఒక పరిశుద్ధ గ్రంథం ఇచ్చి రోజు ఈ బైబిల్ చదువుకోమని చెప్పాడు తమ్ముడు. అయితే తను నమ్మకో బ్రతకాలనే ఆశతోనో ఏదో తన ఇష్టంతోనో రోజు కష్టంగా అయినా బ్రతకాలనే ఆశతో రోజు బైబిల్ చదవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉన్న సమయంలో అతను ఎలా బైబిల్ చదువుతాడో తెలుసా? సేమ్ నీలానే ఇలా ఓపెన్ చేస్తాడు, బొట్టనేళ్ళ కింద ఏది ఉంటే అది చదువుతూ ఉంటాడు. చూసేవన్నా, మంచిదే కదా. చాలా మంచిది తమ్ముడు, కొంచెం వెయిట్ చేయి, చాలా మంచి మాట చెప్తా. అలానే రోజు అలానే చదువుతున్నాడు. ఓకే. అతనికి హార్ట్ ప్రాబ్లం ఇంకోసారి వచ్చి చనిపోతారని డాక్టర్ చెప్పాడు కదా. అవును, చెప్తాడు కదా. అలానే ఒకసారి బైబుల్ అలానే ఓపెన్ చేసి బొట్టనేళ్ళ కింద ఒక మాట ఉంది తమ్ముడు. ఆ మాట చూసి అతను చెప్పన్నా, అతను బైబిల్ కింద సమాప్తం అని ఉంది. అతను వెంటనే సమాధి అయిపోయాడు తమ్ముడు. దేనికేముంది తమ్ముడు, సమాప్తం అని ఉంది. దేవుడు నన్ను ఈరోజు సమాప్తం అని పిలుచుకున్నాడని చెప్పేసి అదే హార్ట్ అటాక్తో చనిపోయాడు తమ్ముడు. ఈ రోజుల్లో ఉండేవాళ్ళు వాగ్దానం పేరుతో వాళ్ళకి నచ్చిన మాటలు చదువుకుంటూ ఉన్నారు. నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి చూపిస్తాను తమ్ముడు. 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, మనకి నిత్య జీవం అనుగ్రహించటే నిజమైన వాగ్దానం అని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం తమ్ముడు. మనము నిత్య జీవానికి వెళ్ళటమే నిజమైన వాగ్దానం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనం పరలోకం వెళ్ళాలి తమ్ముడు. అది మనకి